అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ కాంపౌండ్ నిర్మాత బన్నీవాస్ సొంతంగా బీవీ వర్క్స్ అనే బ్యానర్ ఏర్పాటు చేసి మిత్రమండలి అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహ్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సోషల్ మీడియా సెన్సేషన్ నిహారిక ఎన్ఎం ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. కొత్త దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా గురువారం టీజర్ ను ఆవిష్కరించారు. ఈ వేడుకకు అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ, ఇక్కడ అందరూ నన్ను వయసులో చాలా పెద్దోడిని చేసి మాట్లాడుతున్నారు. నేను ఇంకా యంగ్ గా ఫీల్ అవుతున్నా. ఆ అమ్మాయి అంటే నిహారిక గురించి మాట్లాడుతూ, ఆ అమ్మాయి కూడా హృదయంలో చోటిచ్చా అన్నది. బన్నీవాస్, ఎస్కేఎన్, గీతా ఆర్ట్స్ పిల్లలు నా పిల్లలు కాదు. నా పిల్లలు అన్నానంటే వాటాకు వచ్చేస్తారు, కుటుంబంలో దెబ్బలాటలు వచ్చేస్తాయి అని సరదాగా అన్నారు. నేను యంగ్స్టర్స్తో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తుంటాను. దానివల్ల స్క్రిప్ట్ ఎంపిక వంటి విషయాల్లో ఎంతో హెల్ప్ అవుతుంటుంది. నాతో తిరగటం వల్ల వాళ్ళు ఎంత లబ్ధి పొందారో తెలియదు, కానీ నేను మాత్రం చాలా లబ్ధి పొందాను అని తెలిపారు. ఒకసారి వాసు ఈ కథ వినమని దర్శకుడిని నా దగ్గరకు పంపించాడు. ఒక పావు గంట చెప్పి, నా వల్ల కావటం లేదు సార్, నేను వెళ్ళిపోతున్నా అన్నాడు. మీ ముందు కథ చెప్పలేకపోతున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. నేను కథ వినకుండానే నేరుగా ఈ సినిమా చూడబోతున్నాను. వీరందరి మాటలు వింటుంటే దర్శకుడిలో చాలా మ్యాటరు వెటకారం ఉన్నట్లు అర్థమవుతుంది. ప్రియదర్శి మాకు ఒక వెబ్ సిరీస్ చేశాడు. అప్పుడే అనిపించింది ఇతను మంచి స్థాయికి వెళ్తాడని. చాలామంది డెడికేటెడ్ యాక్టర్స్, ఎంత చేయాలో ఎంత చేయకూడదో తెలిసిన మనిషి. కోర్టు సినిమాలో అద్భుతంగా నటించాడు. దర్శి ఇంకా చాలా ఎత్తుకు వెళ్తాడు. వాసు 3-4 ఫోటోలు తీసుకొచ్చి ఈ అమ్మాయిలో ఎవరైతే బాగుంటుందని అడిగాడు. నేను నిహారిక ఫోటో చూపించి ఈ అమ్మాయిని తీసుకోమని చెప్పా. ఆ అమ్మాయి నీకెలా తెలుసా అని అడిగితే, అబ్బో ఇన్స్టాగ్రామ్లో తెగ చూశాను అని చెప్పా. నేను ఒక ఫేక్ అకౌంట్తో ఆ అమ్మాయిని ఫాలో అవుతుంటా. ఒరిజినల్ ఐడితో ఫాలో అయితే ఏం కామెంట్స్ పెడతారో తెలియదు. కొందరి కామెంట్స్ వినలేం, చూడలేం, చదవలేం. అంత దరిద్రంగా కామెంట్స్ పెడుతుంటారు. అందుకే నా పర్సనల్ ఐడితో అందరినీ ఫాలో అవుతుంటా, పోస్టులు చూస్తుంటా. నిహారికకు చూడగానే నచ్చింది. ఆ అమ్మాయి ఇన్స్టాలో చాలా స్పీడ్ అని అల్లు అరవింద్ అన్నారు. Here we welcome our most successful producer Arvind Garu on stage, please. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఊరికి వీళ్ళందరూ కలిపి నన్ను చాలా పెద్దోడిని చేసేసి, అంటే పెద్దోడిని వయసులో పెద్దోడిని, నేను ఇంకా చాలా యంగ్గా ఫీల్ అవుతున్నాను. అమ్మాయి కూడా హృదయంలో చోటిచ్చాను అంది. తర్వాత వీళ్ళు నాకు పిల్లలు అంటున్నారు, కాదు గీతా ఆర్ట్స్కి పిల్లలు వీళ్ళు. నా పిల్లలు అంటే వాళ్ళు ఆటాలకు వచ్చేస్తారేమో అని మా కుటుంబంలో దెబ్బలాటలు వస్తాయి. ఇప్పుడు త్రిబుల్ ఏ మీదే కదా ఈ చోటు, ఇక్కడ 4 థియేటర్ 5 థియేటర్లు ఉన్నాయి, మాకు కొన్ని పంచి ఇచ్చేయండి అంటున్నారు. ఇప్పుడే ఒక్కో థియేటర్ ఒక్కొక్కడికి. సో నా స్ట్రెంగ్త్ అంతా ఎప్పుడు నేను యంగ్స్టర్స్తో తిరుగుతూ ఉంటాను, వీళ్ళతో ఎక్కువ టైం గడుపుతూ ఉండడం వల్ల నేను స్క్రిప్ట్లో కానీ సినిమాల్లో కానీ డైరెక్టర్లతో మాట్లాడేటప్పుడు కానీ ఒక కాంపిటెన్స్ రావడానికి నా చుట్టూ ఉన్న ఈ యంగ్స్టర్స్ అందరూ కారణం. వాళ్ళందరితోటి ఎక్కువ గడపడంలో వాళ్ళు ఎంత లబ్ధి పొందారో తెలియదు, కానీ నేను చాలా లబ్ధి పొందాను. ఎప్పుడు ఆ యంగ్స్టర్స్లో తిరగడం వల్ల మనకు వచ్చే చాలా తెలియకుండా స్పాంజ్లాగా నేను తీసుకుని స్క్రిప్ట్స్ తయారయ్యేటప్పుడు కానీ ఇంకెప్పుడైనా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత దర్శకుడి గురించి ఒకటి చెప్పాలి. ఇలా రావయ్య, వాసు ఒకసారి కథ వినండి సార్ అన్నాడు. ఈయన వచ్చాడు, రూమ్లో కూర్చున్నాడు. ఒక పావుగంట చెప్పిన తర్వాత ఇటు తిరిగి వచ్చి, నా వల్ల కట్టలేదు సార్, నేను వెళ్ళిపోతున్నాను. ఏమయ్యా ఏమైందా? కాదు సార్, మీ స్టేచరు నాకు టెన్షన్ వస్తుంది. నా స్టేచర్ని తగ్గించనా ఏంటి, నాకు అర్థం కాలేదు. ఏంటి ఇదంటే, నా వల్ల కాదు సార్, నేను ఎప్పుడన్నా కొంచెం బాగా అనుకుని నేను వస్తాను సార్, నేను నా వల్ల కావట్లేదు. వెళ్ళిపోయాడు ఒక గంటలో. కథ చెప్పలేదు నాకు. సో కథ తెలియకుండానే మనం బన్నీవాసు సినిమా చూడబోతున్నాను. వీళ్ళందరూ మాట్లాడేదాన్ని బట్టి ఇతని దగ్గర చాలా మ్యాటరు ఎటకారం చాలా ఉందనేది అర్థమవుతుంది. ఆ రోజు మీరు చాలా పెద్దవాళ్ళు, నాకు
రావట్లేదని చెప్పింది కూడా నువ్వు ఎటకారం అది నాకు డౌట్ వచ్చింది నాకు కాదు కదా ఎస్కేప్ దర్శి నాకు ఒక వెబ్ సిరీస్ తోటి ప్రారంభించిన దర్శి అప్పుడే అనిపించింది హీఈస్ గోయింగ్ టు బీ హియర్ ఫర్ ఎ వెరీ వెరీ లాంగ్ టైమ్, టేక్ ఇట్ ఫ్రమ్ మీ. హీఈస్ దట్ కైండ్ ఆఫ్ ఎ డెడికేటెడ్ యాక్టర్. అసలు మొన్న కోర్టులో ఎంత చెయ్యాలో ఎంత చేయకూడదో తెలిసిన మనిషి అనిపించింది నాకు. కోర్టులో కొన్ని క్లోజులు తీసుకొస్తుంటే ఆ రియాక్షన్స్ అక్కడ ఇంకా ఒక ఆర్టిస్ట్గా ఎక్కువ ఇవ్వాలనిపిస్తుంది, కానీ అలా తక్కువ ఇచ్చి అలా ఆపడంలో భలే యాక్టర్ అని అనిపించాం అనమాట నాకు నిజంగా. ఐ విష్ యూ విల్ కమ్ అప్. ఐ విష్ కాదు, యూఆర్ ఇట్స్ షూర్ దట్ యు ఆర్ గోయింగ్ టు కమ్ అప్ వెరీ వెల్ అండ్ బీ హియర్ ఫర్ ఎ లాంగ్ లాంగ్ టైమ్. నిహారిక, మై హార్ట్ కమ్. నాకు వాసు ఒక 5-6 ఫోటోలు తీసుకొచ్చి, ఏమంటే మేము కొత్తగా అనుకుంటున్నాం కదా, మీరు వినకుండా పారిపోయాడు మన డైరెక్టర్ ఆ సినిమాకి సంబంధించి, నేను ఈ అమ్మాయిల్లో ఎవరు బాగుంటారని 3-4 ఫోటోలు తీసుకొచ్చి ఇట్లా, ఈ అమ్మాయి వెరీ గుడ్ తీసుకో అన్న. అంటే ఏంటి ఏంటి మీకు తెలుసా అన్న. అబ్బో ఆవిడని ఇన్స్టాలో తెగ చూశానా అని చెప్పాను. నిజం కాదు, ఏం వాసన అడగండి. నిజం, ఫేక్, ఒక ఫేక్ ఐడి తోటి ఫాలో అవుతూ ఉంటాను ఇవన్నీ. అందుకని ఈమె ఏదైనా చేస్తే నాకు వచ్చేస్తూ ఉంటుంది, వస్తూ ఉంటే కాదు సార్, పర్సనల్ ఐడియా అని చెప్పండి. ఊరే తప్పే ఉందయా, మీకు తెలియంది ఏముంది. ఇప్పుడు మా ఐడితో పెట్టుకుంటే వాళ్ళు ఏం చెబుతారో, ఏం కామెంట్లు పెడతారో, అబ్బా వాళ్ళ కామెంట్లు వినలేము, చూడలేము, చదవలేము, అంత దరిద్రంగా పెడతా ఉంటారు వాళ్ళు. అందుకని అది వదిలేసి నేను ఎవరో తెలీదు, కానీ నేను అందరినీ ఫాలో అవుతూ ఉంటాను, అందరినీ చూస్తూ ఉంటాను. అలాగే నీది కూడా చూశాను. అందుకని చూడగానే నాకు నువ్వు చేసిన అన్నీ గుర్తు. చాలా స్పీడ్ నువ్వు ఇన్స్టాలో. సో ఆల్ ది బెస్ట్ టు యూ. I wish you have a long future here.